హలో గాయ్స్, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎప్పుడు తింటున్నామో ఎప్పుడు నిద్రపోతున్నామో చెప్పలేని పరిస్థితి, పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, ఇలా ఎన్నో ప్రెజర్స్ మధ్య ప్రతి ఒక్కరికి నిద్ర అనేది తక్కువైపోతుంది. పని పూర్తి చేసుకొని రాత్రి పొద్దుపోయాక ఇంటికి రావడం, భోజనం చేసి కాసేపు వెబ్ సిరీస్లు చూసి అర్ధరాత్రి నిద్రపోవడం. ఇప్పుడు అందరూ చేస్తున్న పని ఇదే. దీనితో నిద్ర అనేది తక్కువైపోతుంది. ఒక రోజులో కనీసం 6 గంటల పాటు నిద్రపోవాల్సి ఉంటుంది. తగినంత సమయంలో నిద్రించకపోతే అనేక అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సరి అయిన సమయంలో మనిషి నిద్రపోవడానికి మన శరీరంలో మెలటోనిన్ అనే హార్మోన్ అయితే విడుదలవుతుంది. కానీ ఎక్కువగా మొబైల్ మరియు టీవీ వంటి వాటిలోని బ్లూ స్క్రీన్ ని ఎక్కువగా చూడడం వల్ల మన శరీరంలో మెలటోనిన్ అనే హార్మోన్ అయితే విడుదల కాకుండా ఆటంకం కలుగుతుంది. దీని వలన మన శరీరము ఒత్తిడి మరియు డిప్రెషన్ కి గురి అవుతుంది. ముఖ్యంగా మగవారిలో జుట్టు ఊడడం వంటి సమస్యల్ని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే. 6 గంటల కన్నా తక్కువగా నిద్రపోయేవారు రోజంతా డల్ గా ఉంటారు. ఉత్సాహంగా ఏ పని కూడా చేయలేరు. నిద్రలేని సమస్య వలన మెదడుపై ప్రభావం చూపుతుంది. దీంతో జ్ఞాపక శక్తితో పాటు ఆలోచన శక్తిని కూడా కోల్పోతారు. సరి అయిన నిద్ర లేకపోతే శరీరానికి సరిపడా ఆక్సిజన్ లభించదు. దీనితో ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సిందే. ముఖ్యంగా స్త్రీ పురుషుల్లో సెక్స్ కోరికలు తగ్గిపోతాయి. పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయి తగ్గి సెక్స్ సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది. తగినంత నిద్ర లేకపోవడం వల్ల మన ముఖం మీద వృద్ధాప్య ఛాయలు త్వరగా ఏర్పడతాయి. ముఖ్యంగా టీనేజర్స్ లలో సరైన నిద్ర లేకపోతే రక్తంలోని షుగర్ లెవెల్స్ పైన ప్రభావం చూపి చివరికి డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంది. సరైన నిద్ర లేకపోవడం వల్ల మన శరీరంలో ఆకలి పుట్టించే గ్రిలిన్ అనే హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. కడుపు నిండిందనే భావన కలిగించే లెప్టిన్ అనే హార్మోన్ చాలా తక్కువగా విడుదలవుతుంది. దీని వలన ఆకలి పెరిగి ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. ఈ విధంగా ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఊబకాయ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. చాలా మంది రాత్రి వేళ పడుకోవాల్సిన నిద్రను పగటి వేళ నిద్రపోవాలనుకుంటారు. దానివల్ల ఎలాంటి ఫలితం ఉండదు. రాత్రి వేళ విశ్రాంతి లేకుండా పనిచేసి ఉదయం వేళ బలవంతంగా విశ్రాంతి తీసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఆకలి వేసినప్పుడే అన్నం తినాలి, నిద్ర వచ్చినప్పుడే పడుకోవాలి. రాత్రి తినాల్సిన భోజనాన్ని మధ్యాహ్నానికి ఎలా వాయిదా వేసుకోలేమో అలాగే నిద్రను కూడా వాయిదా వేసుకోకూడదు. టీనేజర్లు ఎక్కువగా స్మార్ట్ ఫోన్లకు బానిసలయ్యారు. ఫలితంగా ఫోన్లో ఉండే బ్లూ వయోలెట్ కిరణాల ప్రభావం కళ్ళపై పడి నిద్రలేమి సమస్య అనేది కొని తెచ్చుకుంటున్నారు. నిద్ర ఆరోగ్యానికి మంచిదని కొంతమంది గంటల తరబడి నిద్రపోతూ ఉంటారు. ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల కూడా అనేక అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సిందే. ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల రక్తంలో చక్కెర శాతం పెరుగుతుంది. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీనివల్ల డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు ఏర్పడతాయి. 9 గంటల కంటే ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మన శరీరంకి చాలినంత నిద్రను తీసుకున్న తర్వాత మన శరీరంలో సెరటోనిన్ అనే హార్మోన్ అయితే మనల్ని నిద్ర నుంచి మేల్కొల్పుతుంది. అంతకు మించి ఎక్కువసేపు నిద్రపోతున్నట్లయితే ఈ సెరటోనిన్ హార్మోన్ పైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీని వలన మన శరీరంలోని న్యూరో ట్రాన్స్మిటర్లకు అంతరాయం కలుగుతుంది. దీని వలన తలనొప్పి, వెన్నునొప్పి, డిప్రెషన్ వంటి వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. చివరగా నిద్ర తక్కువైన ప్రమాదమే, నిద్ర ఎక్కువైన అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సిందే. దట్స్ ఆల్ అబౌట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.